మన కంటికి కనబడే ఈ దేహంలో ఏముంది? మహాభూతాని అహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచ ఇంద్రియ గోచరా ఇచ్చద్వేష సుఖం దుఃఖం సంఘాః చేతనా ధృతి ఏతత్ క్షేత్ర సమాసేన సవికారం ఉదాహృతం. కంటి కనబడే శరీరాన్ని స్థూల శరీరం అంటారు. పంచభూతాలంటే ఆకాశం, వాయు, జలము, అగ్ని, భూమి. కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, నోరు, గుదము మరియు జననేంద్రియము. జ్ఞానేంద్రియాలు నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు, చర్మము. ఇంద్రియ విషయాలు రుచి, వాసన, రూపము, శబ్దము మరియు స్పర్శ. మన దేహం పంచభూతాలతో ఏర్పడి ఉంది. ఇంద్రియాలతో మనము కార్యాలని చేస్తాము. జ్ఞానేంద్రియాలతో జ్ఞానాన్ని పొందుతాము. ఇంద్రియం దేని మీద ఆధారపడి ఉంటుందో దాన్ని ఇంద్రియ విషయాలు అంటారు. శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారము. మనస్సు వల్ల సుఖము, దుఃఖము, బుద్ధి వల్ల మంచి చెడు గుర్తించవచ్చు. మనము భగవంతుని దాసులు అనేది నిజమైన అహంకారం. హరే కృష్ణ.